ఒక్క నిమిషం ఆదిశ్రీనివాస్ గారు మీరు చెప్పండి, అంటే ఎంటైర్ ఇష్యూతో ఏ రకంగా చూసినా నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగినా కూడా, ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ జరిగినా కూడా దానికి కేసీఆర్ బాధ్యత అయ్యే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే కేసీఆర్ ఏం సంతకం పెట్టి ఇది ఫోన్ ట్యాప్ చేయమని ఎవరికి ఇవ్వడు. ఈవెన్ ఫోన్లో కూడా ఆయన ఫోన్నే ట్యాప్ చేసినా రికార్డింగ్ అవకాశం ఉండదు. నేరుగా కలిసినప్పుడే వాళ్ళందరూ చేయమని చెప్తారు. ఎలా ప్రూవ్ చేస్తారు కేసీఆర్ని కానీ అప్పటి ప్రభుత్వాన్ని కానీ? అది అయ్యే పని కాదు అనేది న్యాయ నిపుణులు చాలామంది చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో మన కళ్ళకు కట్టినట్టు తెలిసినట్టు మనం మాట్లాడుకుంటే ఎట్లా? విచారణలో ముందు కూపీ లాగినప్పుడు ఎవరి పేరు వచ్చింది, వారితో మాట్లాడు రెండు అది కాదు ఆదిశ్రీనివాస్ గారు, మీ కాంగ్రెస్ నాయకులే చాలా మంది కళ్ళకు గట్టినట్లు చెప్పారు. ఒక హీరోయిన్ ఫోన్ ట్యాప్ చేశారు, ఆ హీరోయిన్ మామని బెదిరించారు, భర్తను బెదిరించారు, నాతో రావాలని ఎవరో లీడర్ అడిగాడు, బీఆర్ఎస్ లీడరు. అది కోర్టులో కేసు ఉంది, మీ మంత్రి ఆమె చెప్పింది ఇది. అవును, అవన్నీ కళ్యాణ్ గారు నేనేమంటున్నా ఇప్పటి చర్చకు మళ్ళీ పాత నేనేమంటున్నా అంతకుముందు మేము అన్న మా టెలిఫోన్ ట్యాపింగ్ అయితే ఇంతకుముందు మీ శ్రవణ మీ మాటలు కూడా రానే వచ్చింది. ఎట్లా తెలిసిందని మీ ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా అన్నాము. ఇప్పుడు మేమన్నది ఈర్ష్యా భావం అంటే కవిత గారు కూడా మా ఆయనది కూడా అన్నదని చెప్పగలిగినాం. అవన్నీ జరిగినాయి ఎపిసోడ్. మీరు ఈ రోజు సిట్టు అధికారు లోపల జరుగుతున్నటువంటి అంశాన్ని మనం ఏ విధంగా చెప్పుకోగలుగుతాం అనేటువంటి మాట చెప్తున్నా. చట్టంలో ఉన్నటువంటి వెసులుబాటును సిట్ అధికారులు చూస్తున్నా నేను అనుకుంటున్నా. లేదంటే అందులో ఉన్నటువంటి ఆలోచనతో ముందుకు పోయే విధంగా ఇప్పుడు ఇది కేసీఆర్ ని కేసు తప్పిస్తే ఎలాంటి చర్చ పెడితే అయిపోతున్నారు కదా కళ్యాణ్ గారు. అలా కాదు కదా, ఎలా కేసులు విచారిస్తారంటే జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జైలు పేరు. శిబు సోరెన్ గారు కూడా జార్ఖండ్ రాష్ట్రం సాధించిన వ్యక్తి తప్పు చేస్తే జైలు పేరు సందర్భం. లాలూ ప్రసాద్ యాదవ్ గారు కానీ యాడూరప్ప కానీ ఏం జరుగుతుందో మనకు తెలుసు. అనేక మంది ముఖ్యమంత్రులు కూడా వాళ్ళకు చట్టం ముందు నిల్చోవలసి వచ్చింది, కూర్చోవలసి వచ్చింది. ఈరోజు వాళ్ళకు ఉన్నంత బలం అంటున్నారు. సరే, ఏం జరిగిందో కూడా వాళ్ళ బలం సంబంధించింది కూడా మనం చూసుకున్నాం. ఈ రోజు నందినగర్ లో జరిగిన దానికి తెలంగాణ భావోద్వేగం ముడిగట్టే ప్రయత్నం, మీరు ప్రశ్న అడగడం, వారు దానికి ఉన్నటువంటి అనుభవం అవగాహన చెప్పడము, దానికి ఏదో బోధి వృక్షం అంటుండో అక్కడ కూర్చుంటే మా సిద్ధ అధికారులకు బోధన తత్వం బయటపడుతుంది అని చెప్పి ఏదో అంటున్నారు. ఈరోజు నేను అంటున్న ఒక్కటే మాట కళ్యాణ్ మీ ద్వారా సూటిగా అడుగుతున్నా, నిజంగా తెలంగాణ భావోద్వేగాన్ని మళ్ళీ పెంచే ప్రయత్నం చేసేటప్పుడు సూటి ఒకటే ప్రశ్న, తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా మార్చుకొని తెలంగాణ పదాన్ని మీ పార్టీలోకి తీసేసినాక ఇంకా తెలంగాణ భావోద్వేగం గురించి మాట్లాడవలసినటువంటి నైతికత ఉందా అని అడుగుతున్నా. తెలంగాణ ప్రాంత ప్రజల బేగు బంధాన్ని తెంచుకొని ఒక విషయం కళ్యాణ్ గారు కేసీఆర్ గారి వ్యక్తిగా నేను కూడా గౌరవిస్తా, అది వేరు. వ్యక్తిగత గౌరవం వేరు. కేటీఆర్ వ్యక్తి గౌరవము, హరీష్ రావు ఆ అంశాలు కాదు. ఇక్కడ చర్చ జరుగుతున్నప్పుడు చట్టానికి సంబంధించిన చర్చ జరుగుతున్న మాట్లాడు తప్ప వారేమంటారు, వారు మార్చి అనుకుంటారు వారిని. అది ఆయనకు మార్చి అని కోనలు మాట్లాడుతున్నారు. నేనేమంటే అనేక మంది ముఖ్యమంత్రులు కూడా పదవి బాధ్యత స్వీకరించి తదుపరి కూడా జైలు మీకు తెలుసు కదా, మనకన్నా ముందు ముఖ్యమంత్రి హోదాలో జైలు పోయింటాను. అంటే మనము చట్టం ముందు అందరూ సమానమని చెప్పే ప్రయత్నం చేస్తున్నా. సరే, సిట్టాధికారులు లోపల ప్రశ్నలు ఏమేసిండ్రు, ఎందుకు కేసీఆర్ గారిని విలువలసి వచ్చింది, ఆ ముఖ్యమంత్రి హోదాలు ఇచ్చిన అనేది ఏం చెప్పింది అనేది కాలం చెప్పాలి. ఆ తర్వాత షార్ట్ షీట్ రూపంలో వేసినప్పుడు రచన గారి కోర్టులో, ఎందుకంటే వారికి ఉన్నటువంటి అవగాహన తోటి వారికి అందులో లాలో ఉన్నటువంటి లోసుకుల్లా లేకపోతే లాలో ఉన్నటువంటి పాయింట్స్ అనేది వారు చెప్పగలుగుతారు. అది తర్వాత మనం మాట్లాడుకోవడానికి ఉపయోగపడుతుంది. మాత్రం ఎందుకు విచారించారు శ్రావణ్ గారు, అంటే కేసీఆర్ ను విచారణకు పిలిస్తేనే తెలంగాణ ఆత్మగౌరవం పోయినట్టు కొన్ని కామెంట్స్ వచ్చాయి.